ప్రభాస్ అన్నయ్య జోలికి రాకు, మాడిపోతావు, మస్సయిపోతావు అని అంటున్నారు మన చిరంజీవి తాతయ్యని. ఇంతకి మ్యాటర్ ఏంటి అంటారా? 10 మందికి భోజనం పెట్టి ఎలాంటి ఇగో లేకుండా చిన్న పెద్ద ఎవరు తక్కువ కాదు అని వాళ్ళని తన మీద చేతు వేపించుకుంటాడు ఎంత పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయినా మన ప్రభాస్ అన్నయ్య. అలాగే ఫోటోలు కూడా ఇస్తాడు ఎలాంటి ఇగో లేకుండా. ఇక మన చిరంజీవి తాతయ్యకి 69 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఈగో పోకుండా ఆయన లోపలనే ఉంచుకొని అదే టెంపర్ తోటి బతికేస్తూ సార్ సార్ ఫోటో కావాలి సార్ అంటే దెంగేండసా అన్నట్టు ఈ విధంగా అయితే తోస్తాడనమాట. సరే, ఈ విషయం పక్కన పారదెంగినట్టయితే వీళ్ళిద్దరిలో మంచోళ్ళు ఎవరు అనేటువంటిది ఇప్పటికే మీకు క్లారిటీ రావచ్చు. అయితే మ్యాటర్లోకి ఇక వెళ్ళినట్టయితే విశ్వంబర మన చిర్రు తాత నటిస్తున్నటువంటి ఈ సినిమాపై అయితే ఎవరికి కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్స్ కి అయితే గురైంది. ఇదేమి సినిమా, గ్రాఫిక్స్ ఈ విధంగా ఉన్నాయి, కార్టూన్ ఖుషి సినిమాలో ఖుషి ఛానల్లో చిన్నపిల్లలు చూసే విధంగా ఈ విధంగా ఉన్నాయేంటి ఈ సినిమాలో గ్రాఫిక్స్ అని అందరు కూడా ట్రోల్ చేశారు. అదే విధంగా మన చిర్రు తాతని కూడా అందరూ కూడా తిట్టారనమాట. ఏం సినిమాలు తీస్తున్నవరా నాయన అని చెప్పి. కానీ అది ఏది కూడా లెక్క చేయకుండా మన చిర్రు తాత అయితే డబ్బుల కోసం ఇలాంటి పనికిమాలిన సినిమాలు అయితే తీసి పడేస్తున్నాడు ఫ్రెండ్స్. అయితే ఇదంతా సోది ఎందుకురా, మాకు థంబ్నెయిల్ ఎందుకు ఆ విధంగా పెట్టారనే కదా మీ డౌట్. ఉండండి, అక్కడికే వస్తున్నా. ప్రభాస్ అన్నయ్యది రాజాసాబ్ సినిమా 2025 ఏప్రిల్ 10న వస్తుంది. ఈ విశ్వంబర సినిమా చూసుకున్నట్లయితే 2025 జనవరి 10న అయితే వస్తుందన్నమాట. అయితే ఇక అందరూ ఈ విశ్వంబర సినిమాని ట్రోల్ చేయడంతో ఈ సినిమా డేట్ ని పోస్ట్ పోన్ చేసి 2025 ఏప్రిల్ 10న మన ప్రభాస్ అన్నయ్య రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యే రోజే ఈ సినిమా విశ్వంబర సినిమాని కూడా రిలీజ్ చేద్దామని ఈ మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. ఇదంతా విన్న తర్వాత మన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే, సరే సరే రామను, ఎవరి సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో ఆడుతుందో చూసుకుందామని మన రెబల్ ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. అయితే నిజంగా చెప్పాలంటే ఈ రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యే రోజే మాత్రం ఈ విశ్వంబర సినిమా కూడా రిలీజ్ అయితే పక్క ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే మెండుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన మంచి మనసు ఉన్నటువంటి మన ప్రభాస్ అన్నయ్య, ఆయనకి మన తెలుగులోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట మన ప్రభాస్ అన్నయ్యకి. ఇక మన చిర్రు తాతకి చూసుకున్నట్లయితే ఆయనకైతే ఫ్యాన్స్ లేరు, కానీ మన పవన్ కళ్యాణ్ అంకుల్ ఫ్యాన్స్ అయిన వీళ్ళ ఫ్యాన్స్ అయితే వచ్చి ఈ విశ్వంబర సినిమాని డేకుతారు. అదే విధంగా మన చిర్రు తాతయ్య సినిమాని అయితే చూస్తారన్నమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే మన చిరంజీవి తాతయ్యని, చిరంజీవి తాతయ్య నీకు 69 సంవత్సరాలు వచ్చాయి కదా, రిటైర్డ్ అయిపో ఏంటికి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి మన చిర్రు తాతనైతే అవమానిస్తున్నారన్నమాట. కానీ అది ఏది వినక మన చిర్రు తాతయ్య అయితే సోర పిలగాన్లాగా ఇలాంటి మంచి మంచి బట్టలు వేసుకొని మన ప్రభాస్ అన్నయ్య సినిమానే డామినేషన్ చేసే విధంగా అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మన చిర్రు తాతయ్య అల్లు అర్జున్ మీద అయితే పడి ఏడిచాడు. అదే విధంగా పెయిడ్ బ్యాచ్ తోటి అయితే ట్రోల్స్ అయితే చేపించాడు మన అల్లు అర్జున్ ని. ఇక మన ప్రభాస్ అన్నయ్య మీద అయితే కన్ను అయితే పడింది ఫ్రెండ్స్ మన చిర్రు తాతయ్యకి. ఇక మన ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్ వింటారా? వినరు. వాళ్ళు ఏమని అనుకుంటున్నారు అంటే ఈ విశ్వంబర సినిమా ఫ్లాప్ కావాలని అనుకుంటున్నారన్నమాట. సో ఏది ఏమైనప్పటికైతే మన చిరంజీవి తాతయ్యకి, మన చిర్రు తాతకి మన ప్రభాస్ అన్నయ్య రేంజ్ లో మార్కెట్ అయితే లేదు బయట. సో ఈ విధంగా చూసుకున్న రాజాసాబ్ సినిమా రిలీజ్ అయిన రోజు విశ్వంబర సినిమా రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యి చిరంజీవి పరువు పోవడం మాత్రం పక్కా ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికైతే ఈ సినిమా విశ్వంబర సినిమానైతే పోస్ట్ పోన్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. మీరేమనుకుంటున్నారు? ఈ విశ్వంబర సినిమా రాజాసాబ్ సినిమా రోజే వస్తే మంచిదా లేకపోతే చెడ్డదా అనేటువంటిది కింద కామెంట్ చెయ్యండి. సో ఇది గైస్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా. జై హింద్.